నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో చిన్నారి వాసంతి ఆచూకీ కోసం ఇంకా గాలింపు కొనసాగుతూనే ఉంది. 6 రోజులుగా కెనాల్లో గాలింపు ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా రాయలసీమ డీజీపీ విజయరావు రంగంలోకి దిగారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశారు. ఇటీవల మైనర్ బాలిక వాసంతిని 3 మైనర్లు అత్యాచారం చేసి హత్య చేసి కెనాల్లో పడవేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. దీంతో చిన్నారి మృతదేహం కోసం గాలింపు ప్రారంభించారు. మైనర్ బాలిక అత్యాచార ఘటనలో మరొక ట్విస్ట్ వెలుగు చూసింది. మైనర్లు కొత్త ప్రాంతాన్ని చూపించడం చర్చనీయాంశంగా మారింది. పాత ముచ్చుమర్రి, కొత్త ముచ్చుమర్రి గ్రామాల మధ్య ఉన్న కేసీ కెనాల్ పరిసర ప్రాంతాల్లో కేసు రీకన్స్ట్రక్షన్ సీన్లనైతే పరిశీలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మరోవైపు ఘటనను నిరసిస్తూ నందికొట్కూరు నియోజకవర్గం బంద్కు అయితే విద్యార్థి సంఘాలైతే పిలుపునిచ్చాయి. దీంతో నందికొట్కూరు నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బ్రాహ్మణ కొట్టుకూరులో భైరెడ్డి సిద్ధార్థరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముచ్చుమర్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయాందోళనలైతే ఉన్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి, చిన్నారి ఆచూకీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, చిన్నారి అంటే ఆచూకీ కోసం ఈ రోజుతో 6 రోజులుగా వెతుకుతా ఉన్నారు. ఎంటైర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ వాళ్ళు అందరూ వెతికినా కూడా చిన్నారి ఆచూకీ లభ్యం కావట్లేదు. ఇదైతే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఘటన ప్రస్తుతం పోలీసులకు సవాలుగా మారింది. కనీసం అంటే ఏదైతే మైనర్ బాలిక డెడ్ బాడీ దొరకలేని పరిస్థితుల్లో ఈ రోజు 3 నిందితులు ఎవరైతే ఉన్నారో అంత క్రూరంగా ఆలోచన చేసి ఆ పాపని హత్య చేసి మర్డర్ చేసి బాడీ దొరకని విధంగా దాచిపెట్టారా, పాతి పెట్టారా, నీళ్ళలో వేశారనేది అందరికీ సవాలుగా మారిన విషయం తెలుస్తా ఉంది. ఏదైతేనేమి అంటే ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కానీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కానీ గజ ఈతగాళ్ళు స్టీమర్ల ద్వారా ఆ నీటిలోన తర్వాత బయట పరిసర ప్రాంతాల్లో చిన్నారి బాడీ కోసం, మృతదేహం కోసం వెతుకుతున్నారు. రాత్రింబగలు వెతుకుతున్నా కూడా కొంచెం కూడా ఆచూకీ లభ్యం కావటం లేదు. ఇది సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది, ఉద్రిక్తతకు దారితీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే బాధిత కుటుంబం తల్లిదండ్రులు అయితే విసిగి వేచారిపోయాము, వర్షం కూడా లెక్క చేయకుండా రాత్రి పగలు వెతికినా దొరకట్లేదని వాళ్ళు కన్నీరు మున్నూరు అవుతున్నారు. అదేవిధంగా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా గళమెత్తి పోలీసుల వైఫల్యాన్ని ఎండగడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు అది ఏదైతే బైరెడ్డి ఎంపీ బైరెడ్డి శబరి స్వగ్రామం కావడము ఇక్కడ విశేషము. ఆమె దాన్ని స్వయాన రంగంలో దిగి ఇది ఎలాగైనా ట్రేస్ అవుట్ చేయాలి, ఈ మైనర్ బాలిక అదృశ్యాన్ని ట్రేస్ అవుట్ చేయాలని ఆమెనే స్వయంగా రంగంలో దిగి 4 రోజులుగా గ్రామంలోనే తిష్ట వేసి వెతికినా కూడా ఫలితం రాని పరిస్థితి. అదేవిధంగా వాళ్ళ నాయన రాజకీయ ఉద్యమనేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా అదే గ్రామంలో ఉంటూ ఈ బాలిక అదృశ్యమనక ఏం జరిగింది, ఎలా జరిగింది అని పోలీసులతో మినిట్ టు మినిట్ వాళ్ళ టచ్ లో ఉంటూ పోలీసులతో సమాచారాన్ని గ్యాదర్ చేస్తూ తిష్ట వేసినా కూడా నీటిలో దొరకట్లా, నీటి బయట కూడా బాడీ దొరకట్లా. ఈ విషయమై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేపడుతూ ఉన్నారు. ఇప్పుడు అంటే గంట ముందు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వాళ్ళ స్వగ్రామం కాబట్టి బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే పోలీసులు ఆయన మార్గ మధ్యంలోనే అడ్డగించారు. అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుంది, మీరు రావద్దని చెప్పడంతో ఆయన కూడా పోలీసులను క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మనకు. అంటే ఈ డెడ్ బాడీ వెనుక నిజంగా అంటే ఏదైతే 10వ తరగతి పిల్లలు చదువుతున్న పిల్లలు ఇంత క్రూరంగా అభంశుభం తెలియని ఆ బాలికను అత్యాచారం చేసి ఆ పైన మర్డర్ చేసి
ఎక్కడ పడేసి ఉంటారు, ఎట్లా పడేసి ఉంటారు? అంత క్రూరంగా ఆలోచన చేసి ఉంటారా? అంత క్రిమినల్ మైండ్ వాళ్ళకు ఉన్నదా? లేకపోతే వాళ్ళు వెనక ఎవరైనా ఉన్నారా? లేదా మరో కోణంలో క్షుద్ర పూజల కోసం ఏదైనా మరో కోణంలో ఏదైనా తతంగం జరిగిందా అని ఈ లేట్ అయ్యే కొద్దీ బాడీ దొరకని పక్షంలో పరిపరి విధాలుగా అంటే రకరకాలుగా అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి పద్మ. మరి ఈ ప్రస్తుతానికైతే అంటే ఈ రోజు డిఐజీ ఏదైతే విజయరావు డిఐజీనే ఈ రోజు రంగంలో దిగి ఏదైతే పోలీస్ అదుపులో ఉన్న ముగ్గురు నిందితులను అంటే సైట్ లోకి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఈ కేసును ట్రేస్ అవుట్ చేయడానికి డిఐజీనే స్వయాన రంగంలో దిగిన పరిస్థితి కనిపిస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ బసవరాజు.